దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన టెకీ అతుల్ సుభాష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. భార్య, అత్త ఎగతాళి మాటలే అతుల్ ఆత్మహత్యకు కారణమని తేలింది. అక్కడితో ఆగకుండా చచ్చిపోమని అతుల్ను అతని భార్య మానసిక క్షోభకు గురిచేసినట్లు విచారణలో తేలింది. ఇక ఈ కేసులో ఓ జడ్జి కూడా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు బయటపడింది. సెక్షన్ 498A పై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేయడం, మెన్ టూ నినాదం ఊపిరి పోసుకోవడంతో నిఖితా సింఘానియా ఫ్యామిలీ పరారైంది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో భార్య నిఖితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఖితా కుటుంబం బుధవారం అర్ధరాత్రి తమ ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూరు పోలీసులు నిఖితాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై బిఎన్ఎస్ సెక్షన్లు 108 మరియు 3/5 కింద కేసులు నమోదు చేశారు. దీంతో వారు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు యూపీ జౌన్పూర్ లోని వారి ఇంటి నుంచి పారిపోయారు. నిఖితా తల్లిదండ్రులు బావమరిది అనురాగ్ సింఘియా పారిపోతున్న వీడియో వైరల్ అయింది. అంతకుముందు మీడియాను ఆ కుటుంబం బెదిరించింది. ये जो बताया जा रहा है कुछ लोगों के द्वारा कि वो 3 बार गया कि 4 बार गया, ये फैक्ट्स चेक करने की बात है. तो मैं उन लोगों से सिर्फ यही कहना चाहता हूँ कि उस वीडियो में जो भी चीज़ें मेंशन हैं वो कोर्ट के पास है, और अगर गया है या नहीं गया है तो कोर्ट की तारीखें उस रजिस्टर पर चेक करवा ली जाएं. तब आके आप प्रेजेंट करो कि आप सही हो या वो वीडियो सही है. తప్పుడు కేసులో ఇరికించి వేధించారని 24 పేజీల సూసైడ్ లేఖ రాసి గంట పాటు వీడియో రికార్డ్ చేసి తన బాధల్ని వ్యక్తపరిచాడు అతుల్ సుభాష్. ఈ వీడియో అందరితో కంటతడి పెట్టిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వ్యాప్తంగా జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అంటూ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అతని భార్య నిఖితా సింఘానియాను ఉద్యోగం నుంచి తొలగించాలని యాక్సెంచర్ కంపెనీకి వేల సంఖ్యలో రిక్వెస్ట్లు వస్తున్నాయి. मेरा अस्थि विसर्जन तब तक नहीं होना चाहिए जब तक मेरे हरासर्स को पनिशमेंट नहीं मिलता, तो मेरा अस्थि विसर्जन ना हो. अगर इतनी सारी चीजें, एविडेंस और सब कुछ होने के बाद भी अगर कोर्ट, ये जज और मेरे बाकी के हरासर्स को पनिशमेंट नहीं देती है और बरी कर देती है, तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं हमेशा के लिए मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की. వరకట్న వేధింపుల చట్టం సెక్షన్ 498A దుర్వినియోగం చేసి మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని లాయర్లు కోరుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక మార్గదర్శకాలను సూచించింది. అయితే వరకట్నం వేధింపుల చట్టం కింద పురుషులకు ఏ మేరకు ఉపశమనం లభిస్తుందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.